యొక్క పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ. ఈ అంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు. ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఫైర్ స్టేషన్ సిబ్బంది మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఎందుకు నిర్వహిస్తుందంటే ఈ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రతిరోజు షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, తర్వాత ఈ నివాస గృహాల యందు, తర్వాత స్లమ్ ఏరియాస్ అంటే అపార్ట్మెంట్స్ నందు, తర్వాత పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, ఇలా ప్రతి ఒక్క ప్లేసెస్కు ప్రతిరోజు వెళ్తూ అక్కడ మనకు ఆ దగ్గరలో ఏమైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకొని ఆ అగ్ని ప్రమాదాలను నివారించుకొని మన ప్రాణాలను అయితేనేమి, తర్వాత ఆస్తి నష్టాన్ని అయితే ఏమి, ఇవన్నిటిని తగ్గించుకోవడానికి ఈ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నమాట ఈ వారం రోజులు మొత్తం. అందులో భాగంగానే ఈరోజు ఈ అగ్నిమాపక కేంద్రం పరిధిలో మన స్థానికంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు పి వెంకటేశ్వర్లు, లీడింగ్ ఫైర్మెన్, ఆదోని అగ్నిమాపక కేంద్రం. ఉన్న ప్రతి జిల్లాలోన ప్రతి తాలూకాలోన అన్ని అవుట్ సైడ్లో ఉంటాయి. ఏముండదు, ఎమ్మిగలూరులోన అవుట్ సైడ్ ఉన్నది ఫైర్ స్టేషన్, పత్తికొండ, గుత్తి, మన చుట్టుపక్కల కర్ణాటకలో పోతే సిరుగుప్ప, చంద్రూరు, ప్రతి ఏరియాలోన అవుట్ సైడ్ ఉంటాయి పోస్టులు. వీళ్ళకి ఒకటే ఆదంలో ఉంటే ప్రాబ్లం ఏముండదు, సెంట్రల్ ప్లేస్. వీళ్ళు ఎక్కువ నుంచి ట్రాఫిక్ దాటుకుంటూ పోవాలంటే సైకిల్ ముట్టి పక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. వాటి దాటిపోవాలంటే కనీసం సిటీ దాటిపోవాలంటే హాఫ్ అన్ అవర్ టైం పట్టుకుంటుంది. అంత లోపల ఈ పార్టీకి ప్రమాదం జరిగిపోతే దీని పరిస్థితి ఏంటి? అందుకే మేము పబ్లిక్ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ఫైర్ స్టేషన్ని అంత తొందరలోనే ఈ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవుట్ సైడ్ పెట్టాలని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఇలాంటివి ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకోవాలని నేను కోరుతున్నాను. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు తిక్కన్న, కలబైనది. నేను రియల్ ఎస్టేట్గా చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వెహికల్స్ తీసుకుని పోతే కూడా తగిలిపోతున్నాయి. తర్వాత వాళ్ళ పైన మళ్ళీ మేము అరుస్తుంటాం. కాకపోతే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఆదోలో సబ్ స్టేషన్ ఒకటే దగ్గర, సబ్ రిజిస్టర్ పక్కనే ఉంది, కోర్టు పక్కనే ఉంది. మా తర్వాత ఇదేది సబ్ జిల్లా, తర్వాత ఎంఆర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. దీని పరిస్థితి ఏమి దూరంగా ఉంటే కొంత ఆదోని కూడా అభివృద్ధి చెందినట్టు డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళని తొందరగా వీళ్ళకి సేఫ్టీ ఉండాలంటే వాళ్ళు అవుట్ సైడ్లో ఉండాలి. ఎవరు ఫైర్ స్టేషన్ ఫైర్మెన్స్ మొత్తం ఈ ఫైర్ సిబ్బంది అంతా బయట ఉన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఉన్న, ప్రతి ఏరియాలో, భారతదేశంలో ఎక్కడ చేసినా కూడా అందరూ అవుట్ సైడ్లోనే ఉంటారు. ఈ ఆదోలో కూడా సెంట్రల్ ప్లేస్ ఉంది. కానీ అక్కడి నుంచి పోవడానికి టౌన్ పాస్ కావాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. వాళ్ళకి ఇబ్బంది, అక్కడ జరుగుతున్న ప్రమాదం పసిగట్టడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ లోపల ఎంత ప్రమాదం, ఆస్తి నష్టపోతుందో తెలియదు. దీని గురించి మేము పబ్లిక్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు తిక్కన్న, ఆదోని.